తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ తారీఖు చూసుకోవచ్చు 18/11/2024. తుమ్మల నాగేశ్వరరావు అయితే మనకు సోమవారం నుంచి రైతు భరోసా నిధులు అయితే పంపిణీ చేయాలని అయితే ప్రభుత్వం అయితే కోరిరన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ డిసెంబర్ ఏదైతే వచ్చే నెల లోపు అయితే 10 ఎకరాల వరకు ఎవరైతే పొలం సాగు చేస్తున్నారో వీళ్ళందరికీ కూడా పెట్టుబడి సాయం అయితే అందజేయనున్నారు. రైతులకు శుభవార్తనైతే మనకు ఎకరాకు వచ్చేసి 15,000 మంత్రి తుమ్మల అయితే కీలక అప్డేట్. రైతు భరోసా పంట పెట్టుబడి సాయం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక అప్డేట్ అయితే ఇచ్చారండి. మంత్రి వర్గ ఏదైతే ఉందో ఉపసంఘం అయితే నివేదిక రాగానే రాష్ట్రంలోని రైతులందరికీ కూడా రైతు భరోసా నిధుల్ని వారి బ్యాంక్ అకౌంట్లోనైతే జమ చేస్తామని అయితే ప్రకటించారు. అందుకు అనుగుణంగా కార్యాచరణ అయితే సిద్ధమైతే చేస్తున్నట్లు తెలిపారు. డిసెంబర్ చివరి వారం నాటికి రైతులందరి ఖాతాలో ఎవరైతే పొలం సాగు చేస్తున్నారో, అలాగే మీరు ఏం పొలం సాగు చేస్తున్నారో, అలాగే మీరు ఏం పంట వేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరైతే పంట పెట్టుబడి సాయం కింద ఎకరాకు చూసుకున్నట్టయితే 15,000 నగదును త్వరలోనే వారి బ్యాంక్ అకౌంట్లోనైతే ఖాతాలోనైతే జమ చేస్తామని అన్నారు. నవంబర్ 14 నుంచి డిసెంబర్ 9 వరకు తెలంగాణలో ప్రజా వినియోగ కార్యక్రమం చేపడుతున్నట్లు మంత్రి ఎవరైతే ఉన్నారో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే వెల్లడించారు. తమ పాలనకు ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలోని రైతులకు రైతు భరోసా పంట పెట్టుబడి సాయం అలాగే అందనించనున్నట్లు సమాచారం అయితే రావడం జరిగిందన్నమాట. మనం చూసుకున్నట్టయితే సోమవారం నుంచి 1 నుంచి 2-3 ఎకరాల వారికి ఎవరైతే ఉన్నారో రైతులకైతే డబ్బులు అయితే పడనున్నాయన్నమాట. రైతులైతే 1000 కళ్ళతోనైతే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇప్పటికే ఈ రైతు భరోసాపై అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే అన్ని రంగాలను అయితే సిద్ధమైనట్లు కూడా ప్రభుత్వం అయితే ప్రెస్ నోట్ ద్వారానైతే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగిందన్నమాట. మనకు ఈ నెల 18 నుండి రైతు భరోసానైతే ప్రారంభం అయితే కావడం అయితే జరుగుతుందన్నమాట. ఈ ఇన్ఫర్మేషన్ ఎవరైతే తెలియని రైతులు ఉన్నారో త్వరగా వెళ్ళైతే వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయండి. ఎందుకంటే మెసేజెస్ అయితే ఇప్పుడు ఫోన్లోనైతే టింగనైతే మోగనున్నాయన్నమాట. రైతు భరోసా కింద ఎకరాకు 7,500 రూపాయల పెట్టుబడి సాయం అయితే ఈ నెలాఖరు నుంచి పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించినట్లు తెలుస్తుందన్నమాట. దీనికోసం నిధులు సర్దుబాటు చేయాలని ఆర్థిక శాఖకు సీఎం రేవంత్ అయితే ఆదేశించారన్నట్లు సమాచారం. 1 ఎకరం నుంచి మొదలుపెట్టి డిసెంబర్ నాటికి 7.5 ఎకరాలకి ఇవ్వాలా లేదా 10 ఎకరాల వరకు అయితే ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది. 10 ఎకరాల వరకు ఎవరైతే పొలం సాగు చేస్తున్న రైతులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట. రైతు భరోసాపై అయితే అఫీషియల్గా న్యూస్ అయితే రావడం జరిగిందన్నమాట. ఇది సంగతి. మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీరు ముందుగా మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు అన్నమాట. అలాగే ఎవరికి డబ్బులు పడ్డాయి సోమవారం నాడైతే ప్రూఫ్స్తోనైతే మీకైతే వెల్లడిస్తానన్నమాట. మరి ఇది సంగతి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. తప్పకుండానైతే ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి.